సహోదరులారా, 119వ కీర్తన 41వ వచనం. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పునను నీ రక్షణను రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలయనగా నీ మాటను నమ్ముకొని ఉన్నాను. ప్రార్థన చేస్తాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గత వారంలో నర్సరావుపేట, రేపల్లి, విజయవాడ, జగ్గయ్యపేట, పెనుమాక అనేక స్థలాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. సంఘమంతయు ప్రార్థించారు, ఫోన్ చేశారు, వ్యక్తిగతంగా పలకరించారు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రములు. మా ప్రయాణాలను దీవించి క్షేమంగా నడిపించారు. ఎండలు అధికంగా ఉండినను ఎటువంటి బలహీనతలు గురి కానియకుండా మీ కృపాక్షేమాలు ఉంచి క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం కనుక పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నైనా ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. ఎంతల శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మీ అందరి ప్రార్థన ప్రోత్సాహాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. భక్తుడు దేవుని మాట మీద రక్షణ కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పునను నీ రక్షణను రానిమ్ము. ఆయన మాటలో తన ప్రజలకు రక్షణ ఉన్నది. ఆయన విజయమిచ్చే దేవుడు. నిర్గమాకాండం 14వ అధ్యాయములో ఇశ్రాయేలీలకు మహాసముద్రం అడ్డు వచ్చినప్పుడు మోషేతో ఒక మాట అంటాడు. నీ చేతిలోనిది ఏమిటి అన్నప్పుడు కర్ర అన్నాడు. ఒక దెబ్బతో సముద్రాన్ని కొట్టు అన్నప్పుడు అది 2 పాయలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ప్రజలకు ఆయన అద్భుతమైన రక్షించు దేవుడు. అందుకే దావీదు కూడా అన్నాడు, యుద్ధము నాది కాదు, యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వచ్చుచున్నాను. ఈ యుద్ధానికి చూసినానికి వచ్చినారే వీరందరితో యెహోవాయే నిజమైన దేవుడు అని పలికించెదను అన్నా. ఎప్పుడైతే విశ్వాసముతో ఒక రాయితో గొల్యాతును హతమార్చాడో జనులందరూ జయము జయము అని దేవుణ్ణి పొగిడారు, దేవుణ్ణి స్తుతించారు. ఆయన రక్షణాధారము. అందుకే అపోస్తుల కార్యాలు 4:12 ఎవరి వలన మనం రక్షణ పొందలేము కానీ ఈ నామం వలనే మనం రక్షణ పొందగలం. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామము వలన మనం రక్షణ పొందలేము. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామం మూలముగా వానికి పాపక్షమాపణ దొరుకును అనే మాట మనం చూస్తాం.
149వ కీర్తనలో 119వ కీర్తనలోనే 49వ వచనములో ఇంకొక మాట మనకు అక్కడ దొరుకుతుంది. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునము, దాని వలన నీవు నాకు నిరీక్షణ ఏమంట పుట్టించి ఉన్నావు. ఆయన మాటలో రక్షణ, ఆయన మాటలో నిరీక్షణ. అందుకనే 1 తెస్సలోనికలు 4వ అధ్యాయములో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండు నిమిత్తము యేసునందు మృతి పొందిన వారు తిరిగి లేతురు, ఆ మీదట సజీవులమై ఉండు మనము మధ్యాకాశములో ఆయనను ఎదుర్కొనుటకు కొనిపోబడుదు గనుక మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరణ పొందుడి అనే మాట మనం చూస్తాం. ఆయన మాట నిరీక్షణ. అందుకనే పేతురు భక్తుడు అన్నాడు, మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతువడుగు ప్రతి వానికి. క్రైస్తవుడు నిరీక్షణ గలవాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. కనుక మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతువడుగు ప్రతి వానికి. ఎలా ఉండాలంట? సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అనే మాట మనం చూస్తాం. అందుకే పౌలు గారు అన్నారు, ఈ నిరీక్షణ కోసమే నేను గొలుసులతో బంధించబడ్డాను అన్నాడు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం, 24:15. ఈ నిరీక్షణ కొరకే నేను గొలుసులతో బంధించబడ్డాను అని ఇంకొక మాట ఉంది. 28వ అధ్యాయం 20వ వచనం. ఈ హేతువు చేతనే మిమ్మును చూసి మాట్లాడవలనని పిలిపించి తిని, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నాను. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కొరకు. కనుక ఆయన మాట నిరీక్షణ కలగజేస్తుంది, ఆయన మాట ఆదరణ కలగజేస్తుంది. 119వ కీర్తనలోనే 76వ వచనం, 119వ కీర్తన 76. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున, నీ కృప చొప్పున నన్ను ఆదరించునుగాక. చూసారా ఆయన మాట. కనుక విశ్వాసి యవనస్తులు, విద్యార్థులు ఈ సెలవు దినాలలో ఎక్కడెక్కడో వెళ్ళాలనేది ఆశ మానుకొని ఖాళీగా ఉన్నప్పుడు దేవుని గ్రంథమును ధ్యానిస్తే, దేవుని గ్రంథమును పఠిస్తే, దైవిక విషయాలను ధ్యానం చేసుకుంటే నీకెంతో ఊరట దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన ఆదరించువాడు తన ప్రజలను. అందుకే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక
మొదటి అధ్యాయము. భక్తుడు ఏమంటాడంటే 3వ వచనములో 2వ వచనములో, మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నుండి సమాధానం నీకు కలుగునుగాక. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా మాకు ఆదరణ విస్తరించుచున్నది. కనుక శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు పూదండలు, శ్రమలు నీకు మేలు కలగజేస్తాయి. సరే, ఈ వారమంతా కాలు నిప్పుతో ఎలాగ ప్రభువా అని అనుకుంటుంటే ఆయన కృపనిచ్చాడు. అనేక స్థలాలు దర్శించుటకు సహాయం చేశాడు. తిరిగి ఇంటికి వచ్చేళ్ళకల్లే మళ్ళా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మళ్ళా కాలు నొప్పి మళ్ళా ప్రారంభించబడతావు. నేనైతే దేవుని కార్యక్రమాలకైతే సోమరునైతే కాను. 7 అంటే 7కే వచ్చి కూర్చుంటా. ఈరోజు ఏమంటే సాపలేయాలి అంటే సాపలేసి మైకేసి ఆహ్వానించి చక్కగా కూర్చుండేవారు. నాలో ఉన్న బలహీనతల వలన సహకరించకపోవటం వలన అక్కడ కూర్చున్నానే తప్ప భక్తాదుల కోసమైతే ఎదురు చూడలేదు. కనుక దేహములో ఎంత బలహీనత ఉండినను పౌలు గారు ఒక మాట అంటారు, ప్రయాసపడినది నేను కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు కృప అంటాడు. కనుక నీ దాసునికి నీ మాట రానిమ్ము, నీ దాసునికి నీ మాట వలన ఆదరణ. 176వ వచనం 119 కీర్తనలోని ఆనందం. 119వ కీర్తన 176వ వచనములో తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ సేవకుడను. తర్వాత 76వ వచనంలో కూడా అలాంటి మాటే మనకు దొరుకుతుంది. నీ మాటలో ఆనందం. 50వ వచనంలో నీ మాట నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేసెను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకు నెమ్మది కలగజేసినది. అలాగే నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. 74వ వచనములో మరొక మాట ఉంది, యెహోవా నీ రక్షణ కొరకు మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము. ఏమంట? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీయునికి బాల్యము నుండే
దేవుని ధర్మశాస్త్రమును నేర్పించాలి. ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి, వాటిని గురించి అభ్యసింపజేయాలి. మోషే వృద్ధాప్యములో కూడా తాను ఈ లోకాన్ని విడిచిపోతాడు అన్నప్పుడు కూడా అప్పటికప్పటికి ఇశ్రాయేలీలకు ఒక కీర్తన రాసి ఆ దినమే నేర్పించాడు అంట. ద్వితోపదేశకాండం 34వ అధ్యాయములో ఆ 33వ అధ్యాయంలో 19వ వచనములో కూడా 31:19లో కూడా కాబట్టి మీరు ఈ కీర్తన రాసి 31:19 ఇశ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. కంఠపాఠం చూసారా? కంఠస్థం అనేది నేటి విద్యార్థికి ఉండడం లేదు. అలా 22వ వచనంలో కూడా ఉంది. మోషే ఆ దినమందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీలకు నేర్పెను. నేటి క్రైస్తవ్యములో ఎన్ని విధాలుగా సేవకుడు చెప్పినా కూడా మేము నేర్చుకోము అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఆనాటి సంఘం అలా కాదు. వాళ్ళు నేర్చుకున్నటకు ఇష్టపడేవారు. ఆ 119 కీర్తన నుండి ఎన్ని నెలల నుండి చెప్తూ ఉన్నా ఒక్కరన్నా కనీసం ఒక 50 వచనాలు నేర్చుకున్నారంటే అది లేదు. మాటలకు ముందు ఉంటాం మనం, చూసారా? కానీ ఇశ్రాయేలీలకు కంఠపాఠం ఆ దినమందే నేర్పించెను. నేర్చుకోవాలి విశ్వాసి. నువ్వు నేర్చుకోనకుండా నేను విశ్వాసిగా కొనసాగుతాను అంటే నీలో ఉన్న భక్తి కూడా దినదినము దిగజారిపోతుంది, ఉండదు. ఇక సంసోను తత్వానికి వస్తావు. ఎప్పటి వల్ల నేను విరాజిమ్ముదును అని అంత తప్పుల తడకలో ఉంటావు నువ్వు. కంఠపాఠం నీ ఆధ్యాత్మిక జీవితంలో. యేసు ప్రభువారే అన్నారు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అన్నారు. మరొక మాట 65వ వచనములో 119వ కీర్తన 65వ వచనములో నీ మాట నీ సేవకునికి మేలు అనే మాట మనం చూస్తాం. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు. తన యందు భయభక్తులు కలిగిన పిల్లలకు ఆయన అనేకమైన మేలు దాచి ఉంచాడు. 31వ కీర్తన 19లో అదే కదా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది.
34:10 యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 84వ కీర్తన 11లో అదే కదా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన అనేకమైన మేలులు ఉంచాడు అంట. ఆయన మేలులు చేసే దేవుడు, కీడు చేయువాడు కాదు ఆయన. నీవు నీ సేవకుని మాట చొప్పున నాకు మేలు చేయము. మేలులు చేసి ఉన్నావు. యోసేపు అన్నాడు కదా, మీ కీడు దేవుడు అది మేలుకే మార్చెను అన్నాడు. దావీదు అన్నాడు కదా, వాని శాపమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేయునేమో. బలాఢ్యుడు, యుద్ధవీరుడు, కత్తి పట్టాడంటే సింహము గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. కానీ కష్ట స్థితిలో ఒకడు శాపనాడు తల్లి పెడుతుంటే, నా కొడుకే నా మీద కత్తి పట్టినప్పుడు వాడు పలికిన శాపం ఎంతయ్యా, వాని జోలి మానుడి. వాడు పలికిన శాపమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేయునేమో అన్నాడు. చూసారా, నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఆయన మేలులు చేయువా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనములో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనములో, పది 38 ఇదిగాక దేవుడు నజరేయుడగు యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించు అనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు ఆయన మేలు చేయొచ్చు. గుడ్డివారికి చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత సజీవులుగా లేపాడు. మేలు చేశాడు ఆయన, కీడు చేయలేదు ఈ సమాజమునకు. ఆయన మేలు చేయొచ్చు, సంచరించుచూ ఉండెను. ఆయన మాట కృప. 119వ కీర్తన 76వ వచనములో, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ప్రతి మాటలో ఒక ప్రత్యేకమైన మాట. ఏ మాట అమ్మా? ప్రతి రెఫరెన్స్లో ఒక ప్రత్యేకమైన మాట వస్తూ ఉంది. ఏ మాట? మాట 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 అనే మాట వస్తూ ఉంది. సరే, ఈ 19వ కీర్తనలో నీ కృప చొప్పున నీ సేవకునికి కృప రానిమ్ము. కృప అనే పదానికి అర్థము దేనికి మనం అనర్హులమో దేవుడు దానిని అర్హులుగా చేయుటయే. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన దేవుడై ఉండి, ఆయన ధనవంతుడై ఉండి మీ దారిద్ర్యం నుండి తొలగించుటకు ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన కృపదారే ఉచితముగా నీతిమంతులుగా
తీర్చబడతాం. ఆయన కృపదారే మనం పరిశుద్ధులుగా అయ్యాం. పౌలు పలుమార్లు తన బలహీనతల కొరకు ప్రభుని అడిగాడు. బాగు చేశాడా? బాగు చేయలే. నా బలహీనతల యందు, నీ బలహీనతల యందు నా కృప నీకు చాలు అన్నాడు. సరే, నా కృప నీకు చాలు అన్నాడు. ఇక 7వ మాట 119వ కీర్తనలోనే 50 వచనం. కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించు. ఏమంటున్నాడు? నన్ను కరుణించుము, నీ మాట చొప్పు. నూతన నిబంధనలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఈ మాట అన్నాడు, నన్ను కరుణించుము అని. ఎవరా భక్తుడు? ఎవరా భక్తుడు? ఎవరు? నన్ను అడగకూడదు అంటుంది జ్యోతిర్మయి. సరే చెప్పమ్మా, ఎవరు? గట్టిగా చెప్పాలా? ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారా? ఎప్పుడన్నా గుర్తుకొచ్చిందా? ఓడేమో బడాయితో చేస్తున్నాడు, శుంకరేమో పాపినైన నన్ను కరుణించుము, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. దేవుని కనికరాలను కోరుకోవాలి, అడగాలి మనం. దేవా, ఎండలు అధికంగా ఉన్నాయి, అసలే పొలాలకి వెళ్తున్నాం, ఎటువంటి వడదెబ్బ గురి కానివ్వకుండా కాపాడు. డ్యూటీలు వెళ్తున్నాం, అయ్యా నీ సెకీన మేఘముంచి కాపాడయ్యా. అయ్యా మీ కృపను దయచేయి. మా ప్రయాణాలలో, మా డ్యూటీలలో, మా పనులలో, మా ప్రయత్నములలో దేవా నీ కృపాక్షేమాలుంచి కాపాడయ్యా. చూసారా? ప్రార్థించేవారు అడగడం మానేశారు, స్వైచ్ఛగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన కరుణ ఎలాంటిది? చాలామంది ఏమనుకుంటున్నారు? దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు అని అనుకుంటున్నారంట. యెషయా గ్రంథం 49, 14, 15 వచనాలలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. కనుక ఈ 119వ కీర్తనలో 7 మాటలు. ఆయన మాటలో కరుణ, ఆయన మాటలో నిరీక్షణ, ఆయన మాటలో ఆదరణ. యోసేపు తన సోదరులందరినీ ప్రీతిగా మాట్లాడించి ఆదరించాడు. ఆయన మాటలో ఆనందం. జక్కయ్య ప్రభుని ఎప్పుడైతే ఇంట్లో చేర్చుకున్నాడో సంతోషముతో చేర్చుకొనన్న మాట మనం చూస్తాం. ఆయన మాటలో మేలు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన మాటలో కృప, ఆయన మాటలో కరుణ. కనుక దైవ గ్రంథము ఖాళీ సమయాలలో ధ్యానిస్తూ ఉండాలి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో ఆంధ్రాలోను అనేక స్థలాలలో నైనా మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రం. సంఘము మా క్షేమం కొరకు ప్రార్థించింది, మమ్మల్ని ప్రోత్సహించింది, పలుమార్లు ఫోన్ చేసి పలకరించారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రం. సంఘ ప్రార్థన ద్వారా మా రాకపోకల ప్రయాణాలను దీవించి ఆయా స్థలాలలో క్రీస్తుని ఊరేగించుటకు సహాయం చేసి తిరిగి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రం. ఏ స్థలాలలో మీ కుమారుని ప్రకటించామో నీరు కట్టి ఫలింపచేయండి. ఎండలు అధికంగా ఉన్నాయి గనక ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, దీవించండి, క్షేమంగా నడిపించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దాయిచ్చి సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దాయిచ్చి, సంఘములో పిల్లలు, యవన పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపను దాయిచ్చి మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. నైనా మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దాయిచ్చి మా భారతదేశము కొరకే మేము ప్రార్థిస్తాం. అయ్యా, మీ కృపను దాయిచ్చేయండి. మా ప్రధాని గారిని ఆశీర్వదించండి, రాష్ట్రపతి గారిని దీవించండి, దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. సంఘములో ఐక్యత దయచేయండి. నైనా సంఘములో ఉంటున్న అనైక్యత మీరు దూరపరచండి. ప్రతి వారు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీకు పునరుద్ధరించి ప్రార్థించేవారిని లేవనెత్తండి, పాటలు పాడేవారిని లేవనెత్తండి, దేవుని వాక్యం ప్రకటించేవారిని లేవనెత్తండి. అనేక స్థలాలకు వెళ్ళి దేవుని కుమారుని ప్రకటించేవారిని లేవనెత్తమన్నాడు. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. అనేకుల ప్రేమ మరి చల్లారిపోతున్న ఈ దినాలలో ఇదిగో కొందరిని మీరు సమకూర్చారు. మీకు స్తోత్రం. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విద్యార్థిని మీరు దీవించి మీరు కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే పిలుపు తీసుకోండి. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు దీవించండి. పౌల్ గారు, ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి, టీవీ పరిచర్యలు మీరు బలపరచండి. స్థానిక సంఘాలను దీవించండి. యేసు ప్రభువా, ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. బిషప్ బాబు డ్యూటీలో ఉన్నాడు. ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీరు క్షేమంగా నడిపించండి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ రాబర్ట్ తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.